సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలంటే అది కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొండపోచమ్మ సమీపంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గొల్లకుర్మ నాయకుల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ కి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల అభివృద్ధి కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. దేశంలోని కొన్ని పార్టీలు కుటుంబ పాలనకు మాత్రమే తావు ఉంటుందని, బీజేపీ పార్టీలో అలాంటి విధానానికి తావు లేదని, పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు 50% పైగా బీసీలకే దక్కాయన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నాయకులతో కలిసి గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ బలోపేతం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం జగదేవ్పూర్ మండల బీజేపీ అధ్యక్షులు దాసరి ఐలయ్య యాదవ్, కుక్నూర్పల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు శ్రీను, జగదేవ్పూర్ మండల ప్రధాన కార్యదర్శి మేడ అజిత్ రెడ్డి, బింగి భాస్కర్, ఎక్స్ఎంపీటీసీ జంబుల దశరథ్ రెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేష్, జగదేవ్పూర్ మండల సోషల్ మీడియా వట్టెల శ్రీకాంత్, మహిళా మోర్చా వివిధ గ్రామాల గొల్ల కుర్మలు కార్యకర్తలు, మహిపాల్ గారు, బింగి శేఖర్, అనిల్, సత్యనారాయణ, మల్లేశం, బాను, వెంకటేష్, యాదగిరి, మల్లేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీలు ఈ దేశాన్ని ఇన్ని రోజులు ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళే శాసించారు. ఇవి చెప్పుకోవడానికి పార్టీలు ఏవైనప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా ఒక భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే మన దేశంలో అన్ని పార్టీలు కూడా వాళ్ళ వారసత్వ రాజకీయాలనే ముందుకు నడిపే వాళ్ళ వారసత్వ రాజకీయాలను ముందుకు నడుపుకుంటూ వస్తూ ఉన్నాయి. అసలు భాజపాకు మిగతా పార్టీలకు తేడా ఏంటంటే ఇప్పుడు ఈ మార్పు బీసీ నినాదం కానీ లేక మిగతా ఇప్పుడు అట్టడు వర్గాల నుండి మనం ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని కానీ మనం రాష్ట్రపతిగా చేసుకోవడం, రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన ఒక దళితుడు ఆయనను అసలు రాష్ట్రపతిగా చేసుకోవడం, ఇప్పుడు ఉన్న స్థానికంగా ఉన్న 50% పైన బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఇప్పుడు ఒకప్పుడు మనకు వచ్చే వాటా ఇప్పుడు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనది ఏమున్నా అని 10-15% మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక కులమో ఒక కుటుంబమో అభివృద్ధి చెందితే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు, దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందినప్పుడే, అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతే ప్రపంచంలో మనం ఒక ఆదర్శమైన ఒక దేశంగా మన దేశం ముందుకు వెళ్తుందని చెప్పి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అనేది ఏంటంటే ఒక సిద్ధాంతపరమైన పార్టీ ఇది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు బీసీలకు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఈ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక గొల్లకుర్మ యాదవుల తరఫున ఈ సమావేశం అన్నగారికి చిరు సన్మానం చేద్దామని అనుకున్నాం. కానీ వాస్తవికంగా ఏంటంటే ఇన్ని రోజులు కొన్ని వర్గాలు ముందుకెళ్ళినాయి, కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దొరికింది. కానీ మిగతా కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో బీసీ కానీ కింది స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో సరైన ప్రాతినిధ్యం కలగలేదు. దానివల్ల ఏమైందంటే ఇప్పటికి కూడా మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచన భావనతో ఉన్నాం తప్ప ఏ రోజు కూడా మనం ఈ వారసత్వ రాజకీయాల్లో కొమ్ముగాస్తున్నామో ఎప్పుడు కూడా దేశం అభివృద్ధి చెందదు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈటల రాజేంద్ర అన్న కానీ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఆయన ఎంతో 2001 నుండి అంతకుముందు కూడా కొన్ని ఉద్యమాల్లో పంచుకున్నాడు. 2001 నుండి కూడా ఎంతోమంది నాయకులు ఈయనను విమర్శించినా ఏది చేసినా ఇక్కడ ఉన్న వారసత్వ రాజకీయాలు నిలబడే వారికి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయనకు అన్ని విధాలుగా వాళ్ళ వెన్నంటే ఉండి కష్టం సుఖం అన్నిటికీ జైలు పోయినా ఏడు పోయినా ప్రతిదానికి వాళ్ళ వెనుకాల ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి ఉన్నట్టయితే కొన్ని వర్గాల వారు ఇంకా మాతో సమానంగా అభివృద్ధి చెంది మాకు రేపు రాజకీయంగా ఎక్కడైతే పోటీని ఇస్తారనే ఉద్దేశంతో మా రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ హాని కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయనను పక్కకు జరపడం జరిగింది. బీసీ డి ముద్రాలు యాదవ్లు బీసీల డీలు గ్రూపులు ఉంటాం మనం కేటగిరీ ఒకటే కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి పార్టీ కూడా నేను సర్వదా రుణపడి ఉంటాను. బీజేపీ పార్టీ అంటే ఒకప్పుడు ఒక భావన ఉండేది, ఇది అగ్రవర్ణాల పార్టీ లేకపోతే మతతత్వ పార్టీ అనేది దీని మీద ఒక బదనాం ఉండేది. ఇలా రాష్ట్రంలో ఉండే జిల్లా అధ్యక్షులను కనుక మీరు చూస్తే పార్టీ విధానాన్ని పూర్తిగా బీసీ స్టాండ్ తీసుకున్నది. గత ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని ఫస్ట్ ప్రకటించిందే భారతీయ జనతా పార్టీ.
పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో నినాదం తీసుకుంది బీసీలను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాను భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాతనే రేవంత్ రెడ్డి సర్కారు 42% రిజర్వేషన్ అని బీసీలకు చేస్తా అని ఇదంతా ఇక మిగతా పార్టీలన్నీ ఇలా కవిత కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు మాట్లాడతారు. ఇక కేసీఆర్ మాట్లాడలేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే హక్కు కవితకు కానీ హరీష్ రావు గారికి లేదు. ఎందుకంటే వాళ్ళు దళితుల్లోనే ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిని దళితం చేస్తాను చేసిరా చేయలేదు. ఇప్పుడు ఏమంటారు బీసీలకు నినాదం ఎత్తుకున్నారు. ఎందుకంటే దళితులను మోసం చేసారు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే బీసీలు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పినా ఇంటారనే భావనతో మరొకసారి బీసీలను మోసం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పట్ల బీసీలందరం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనకు సంతోషం ఏంటంటే తీన్మార్ మల్లన్న బీసీ కులగణన చేసిన తర్వాత ఆ కులగణన సర్వేను లైవ్లో అడ్డుపెట్టడం జరిగింది. కులగీకి అడ్డుపెట్టాడు. అంటే ఈ తప్పుడు తడకల సర్వే ఇది. దీనివల్ల బీసీలకు న్యాయం జరగదు. అంటే ఇంకొక 10% తక్కువ చేసి చూపెట్టారు మనకు. దానివల్ల రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ మిగతా ఎన్నికల్లో కానీ ఉద్యోగ విద్య రాజకీయ పరంగా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మల్లన్న గారు తీవ్రంగా ఉద్యమం చేస్తూ ఉన్నాడు. దానికి అందరం కూడా మనం సపోర్ట్ చేయాలి. పార్టీలకు అతీతంగా మన బీసీ వాయిస్ ఈ రాష్ట్రంలో వినిపిస్తేనే మనకు ఒక మూమెంట్ వస్తుంది. ఎప్పుడైతే వరంగల్లో సభ మల్లన్న పెట్టిన తర్వాత మన పార్టీలో కూడా బాగా ఆలోచన చేసి బీసీలకు ఎక్కువ అధ్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక 6 నాకు తెలిసి 4-5 గౌడ్స్కి ఇచ్చారు, 3 ముదిరాజులకు ఇచ్చారు, ఇప్పటికో 3 యాదవులకు ఇచ్చారు, 300 కాపులకు 5 ఇచ్చారు, గౌడ్స్కో 4-5 ఇచ్చారు. ఇట్లా క్యాస్ట్ కెమిస్ట్రీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఫస్ట్ టైం ఇప్పటికి ప్రకటించిన 28 మంది జిల్లా అధ్యక్షులలో 16 మందిని బీసీలను పెట్టారు. రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సహకారంతో రైతులకు నేరుగా శాస్త్రవేత్తల ద్వారా వివిధ సాంకేతిక సాగుకు సంబంధ అంశాలపై అవగాహనలో భాగంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వేసవి కాలంలో మామిడి పండ్ల తోటల సాగు యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ, నీటి యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడులు సాధించడానికి వివిధ సాంకేతిక అంశాలను గూర్చి ప్రముఖ శాస్త్రవేత్త హరికాంత్ పండ్ల పరిశోధనా స్థానం సంగారెడ్డి వారు రైతులకు వివరించడం జరిగింది. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి సయ్యద్ అహ్మద్ ఈ వేసవి కాలంలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం, నీటి యాజమాన్య పద్ధతుల గురించి, వచ్చే వానాకాలంలో నేల సంరక్షణ కోసం, సేంద్రియ కర్బన పదార్థం పెంపు కోసం, పచ్చరొట్ట పంటలైనటువంటి జీలుగు, జనుము పంటల సాగు విధానం గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మామిడి పండ్ల తోటల యాజమాన్య పద్ధతుల గురించి హరికాంత్ సీనియర్ శాస్త్రవేత్త సంగారెడ్డి గారు రైతులకు వివరించడం జరిగింది. అనంతరం డాక్టర్ సయ్యద్ హుసేన్ గారు సీనియర్ అగ్రానమీ శాస్త్రవేత్త ఈ వేసవిలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పచ్చిరొట్ట పంటల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ అవకాశాన్ని ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకొని నేరుగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శాస్త్రవేత్తల యొక్క అనుభవాలను, అదేవిధంగా సాంకేతిక సలహాలను ఎప్పటికప్పుడు ప్రతి మంగళవారం రైతు వేదికలో నిర్వహించేటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర్చుకోవాల్సిందిగా రైతులందరికీ సూచించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అదనపు సహాయ సంచాలకులతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొనడం జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో
ఎస్డీఎఫ్ నిధులలో భాగంగా అండర్ డ్రైనేజ్ పనులను తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ లేనందున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో 3 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభించామన్నారు. డ్రైనేజ్ నిధులకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మగౌడ్, ఎల్లాగౌడ్, శ్రీనివాస్, పిట్ల మహేష్, మాధవరెడ్డి, నాతి నారాగౌడ్, శంకర్ గౌడ్, నవీన్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో నస్కల్ విలేజ్ గ్రామంలో మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి సహకారాలతో ఆదేశానుసారము మరి అభివృద్ధి లక్ష్యంలో మరి గ్రామంలో మరి మురుగునీటి వ్యవస్థను ఇబ్బంది పడడం వలన దానికి గాను మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి సహకారంతో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని మరి 3 లక్షల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి అతి తక్కువ సమయంలోనే అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మరి అభివృద్ధి లక్ష్యంగా మరి ముందుకు పోతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎల్లవేళ మేము రుణపడి ఉంటామని తెలుస్తున్నాం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంలో పాల్గొని గత 9 సంవత్సరాల నుంచి కలిసి చదువుకుంటున్న విద్యార్థులకు విడిపోతున్న కారణంగా చాలా బాధగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీవాణి, తులసీదాస్, ఎల్లయ్య, మధుసూదన్, పోచయ్య, సుభాషిణి, సైదులు, సావిత్రి, రామకృష్ణ, స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తమ పంట పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు కొండపోచమ్మ సాగర్ నీరు తమ గ్రామంలోని చెరువులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేగుంట మండలం చిన్న శివనూర్ రైతులు గజ్వెల్ చేగుంట రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ముండ్ల కంచెలను అడ్డంగా పెట్టి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు చేపట్టిన ధర్నా రాస్తారోకోకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి తమ గ్రామంలోని చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మమతా, వసుదేవులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సూచించడంతో రైతులు ఆందోళన విరమింపచేశారు. రైతులు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ ద్వారా వచ్చే నీరు మా గ్రామంలోని చెరువుకు వస్తే సుమారు 1000 ఎకరాల వరకు పంటలు పండుతాయని, లేకుంటే పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల పాలవడం జరుగుతుందని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే కొండపోచమ్మ సాగర్ నీరు తమ పంట పొలాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయోజనం ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్చి వారిలో కర్ణంపల్లి కొండలకు నీళ్ళు వస్తున్నాయి. చిన్నచూరు గ్రామంలో కొండలకి నీళ్లు వదిలితే చిన్నచూరు చెరువులకు నీళ్ళు వస్తాయి. చెరువు వెనుక భూములు బోర్లు స్టోరేజ్ పోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి. అందులో నుంచి నీళ్లు వదిలిపెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము అంటే మా చిన్నచూరు గ్రామ ప్రజలకు తెలియజేయనది అది. రాంపూర్ నుంచి చిన్నచూనూరు వరకు వచ్చే కాల్వ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దగ్గర ఒక 1500 ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి. కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము. ఫస్ట్ నుంచి మాట్లాడాలా? మేము పొలాల దగ్గర బోర్లు వేసినా కానీ వాటర్ పడట్లేదు. 500 ఫీట్ల వరకు వేస్తున్నాము. కాలువల నీళ్ళు వస్తాయని అనుకున్నాము, కానీ నీళ్లు రాలేవు. ఎంత లోతు బోర్లు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. రైతులు బాగిల పాలవుతారు, పొలాలు ఎండిపోతున్నాయి, చచ్చిపోయే గతి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇట్లనే స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి. లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు వెంటనే సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాం. లేక ధర్నా ఉధృతంగా కొనసాగుతుంటుంది. ఈరోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము. లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నాము. పెద్ద ఎత్తున పోయేదాకా ఎమ్మెల్యే గారు కానీ, మా కన్సల్ట్ మినిస్టర్ కానీ, మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే
ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము. మధ్యవర్తులకు విజ్ఞప్తి చేయడం ఏమైందంటే గొలుసుకట్టు కాలువతో ప్రతి చెరువును నింపే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వంగా భావిస్తున్నాం కాబట్టి రైతాంగాన్ని కాపాడాలి. రైతాంగం ఎద్దేసిన వ్యవసాయం రైతేచిన రాజ్యం బాగుపడదన్న ఉద్దేశం ఎప్పుడైనా ఉంది సార్. ఇది ఖచ్చితంగా ఏఈడి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా తక్షణం స్పందించి రైతాంగానికి మేలు చేయాలని కోరుకుంటున్నాం. పైన ఉన్న విలేజ్ వాళ్ళు ఎన్ని కాలాలను వాళ్ళకి తెంపుకోవడం వల్ల మాకు చేరుకున్న వాళ్ళకు వాటర్ రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా కాలువలు సాగు చేసి కాలువతో సహా మాకు గొలుసుకట్టుతో నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు ఈ పరిష్కారం చేయకపోతే మాకు మందు డబ్బులు సాగు తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్న ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే ఏఈడి తక్షణమే స్పందించాలని చెప్పి ఉన్న గ్రామాలకు 4 గ్రామాలకు ప్రయత్నిస్తుంది. 4 గ్రామాలకు వెంటనే వాటర్ వదలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజపేట రోడ్లో మేము ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే మా రైతుల పొలాలు ఇంచుమించుగా 1000 నుంచి 1500 ఎకరాల పొలాలు దాదాపుగా 70% పొలాలు ఎండిపోయినాయి. కాబట్టి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చేగుంట ఏఈ గారు, డిఈ గారు స్పందించి ఇక్కడ రాంపూర్ కన్యారం వరకు వాటర్ వచ్చినాయి. ఆ ఫ్లో అక్కడ పైన పెంచితే ఇక్కడ వరకు వచ్చి మా శివనూరు చెర్లకు కూడా వాటర్ వస్తాయి. కర్నాలపల్లి, చిన్న శివనూరు, పెద్ద శివనూరు రైతులు ప్రాణాపాయం నుంచి కాపాడాలంటే ఆ చెరువు నింపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏఈడి గారు తక్షణమే స్పందించి చిన్న శివనూరు చెరువులకు వాటర్ వదలాలని, మా రైతుల ప్రాణాలందరినీ కాపాడాలని ఈ ధర్నా ద్వారా మేము తెలుపుతున్నాం. ఈ రోజు కానీ రేపు కానీ తక్షణమే స్పందించి రైతుల ప్రాణాలు కాపాడకుంటే ఇక్కడ టెంటేసి వంట వార్పు చేసి భారీ ఎత్తున ధర్నా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కర్నాలపల్లి, పెద్ద శునూరు, చిన్న శునూరు, మక్రాజ్పేట వీళ్ళందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఏఈడి గారు తొందరగా స్పందించి మాకు వాటర్ వదలాలని ఈ సభ ద్వారా తెలుపుతున్నాం. జై జవాన్, జై జవాన్. మా బోర్లు మొత్తం అడగట్టుకుపోయినాయి సార్. ఎక్కడ కూడా వాగలో కానీ చెర్లలో కానీ ఎక్కడ బాగా ఇబ్బందుల్లో కానీ ఎక్కడ కానీ వాటర్ లేదు. మా బోర్లు 600-700 బోర్లు ఫీట్లు వేసినా మా బోర్లు పడడం లేదు. 7 ఒక్కొక్క బోర్లు 4 ఎకరాలు వారింది ఈ సంవత్సరం సార్. ఒక్క బోర్లో కథపీడ కూడా వాడతలేదు సార్. ఒక కథపీడ వాడతలేదు, ఏది లేదు. మాకు ఈ గొలుసుకట్టు చెరువు అన్నారు, మాకు నీళ్లు వాటర్ రావడం లేదు. మా ఏరియాకి గొల్లపల్లి, రాంపూర్ సైడ్ మొత్తం చెరువు నింపి సార్. మరి మేము ఏం పాపం చేసినాము? మా చిన్న చిన్న ఏరియాలో మేము ప్రజలం కదా, మరి మేము ఏం పాపం చేసినాము? ప్రభుత్వం మా మీద ఇట్లా ఎందుకు కక్ష కట్టి మా చెర్లకు నీళ్లు రాణిస్తలేదు. అయ్యో ఈ గొల్లపల్లి, రాంపూర్, సిద్దిపేట ఏరియా మొత్తం నీళ్లు వాటర్ ఉన్నాయి సార్. మరి వాళ్ళకు ఆ ప్రజలు ఏం చేసినారు? మేమేం చేసినాం? మరి మేము వాళ్ళు ఓట్లు వేసినారు, మేము ప్రజలు అదే సార్. మాకు పరిష్కారం కావాలి, మాకు వాటర్ నిలవాలి. చెర్ల స్టోరేజ్ కోసము మా చెర్లు నింపితే మా బోర్లు స్టోరేజ్ అయితే మా బోర్లు వస్తాయి, మా రైతులు బతుకుతాం సార్. ఇది మా ఒక్క నీటి కోసం కాదు, ఎవడ స్వార్థం కోసం కాదు సార్. ఇది గ్రామ ప్రజలు మొత్తం ఒక ఊరే కాదు, 4 ఊరు, ఒక చెరువు నుండి ఒక 4 ఊళ్ళ 2-3 గ్రామాలు మేము బాగుపడతాం సార్. మా ఏరియాలో ఒక వాగున్నది సార్, కోసం పడే వాగు. ఒక వాగు ఇడిస్తే ఒక 10 ఊళ్ళ గ్రామాలు, ఆ వాగులో నీళ్ళు ఉంటే ఒక 10 గ్రామాల ప్రజలు మొత్తం సార్. మేము ఏది చందాయపేట, మకరాజ్పేట, గొల్లపల్లి, రాంపూర్ ఇట్లా ఇక మాసాపేట అల్లి వాగులకు వాళ్ళకి వాటర్ వస్తాయి సార్. ఒక 10 ఊళ్ళ పబ్లిక్ మేము బతాం సార్. ఒక 5-6 ఎకరాల పట్టేదారులు బతాం. ఇప్పుడు ఎక్కడ సార్ మాకు వాటర్ లేదు, ఏది లేదు, ఏం లేదు. మేము అడుగంటకపోయినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము సత్యానాశ అయిపోయినాం సార్. మాకు స్పందనే లేదు, మాకు స్పందనే లేదు. పార్టీ మరి ఏమన్నా మరి పార్టీ కాకపోతే ఇప్పుడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా కార్డ్ టైల్వింగ్ వారు దర్శించుకున్నారు. శ్రీ భాస్కర్ రావు కార్యనిర్వహణాధికారి వారికి దర్శన ఏర్పాట్లు గావించి దర్శనం అనంతరం శ్రీ స్వామివారి ఫోటో ప్రసాదం అందజేశారు. అనంతరం మిస్ యూనివర్స్ విక్టోరియా ఆలయ విశిష్టత, ఆలయ సాంప్రదాయము మొదలగున వివరాలను శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆలయ సందర్శన అనిర్వచనీయమని పేర్కొన్నారు.
శ్రీ 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 లక్ష్మీ గణపతి దేవస్థానం నిజాంపేట్ జర్నలిస్టు కాలనీలో శ్రీ సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం సాయంత్రం కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని పంచామృతాలతో అభిషేకం విశేష పూజలు చేశారు. గణపతి శ్రీ సంకటహర చతుర్థి ఎంతో విశిష్టమైన రోజు అని, భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని కొలుస్తారని, సంకటహర చతుర్థి ఎంతో విశిష్టమైనదని ఆలయ పూజారి రాకేష్ పంతులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, గణపతి హోమం, పూజలు, దంపతులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు గోవిందరావు, సభ్యులు భవ్య టీవీ ఎండి కేవీవి సత్యనారాయణ, దేవేందర్ గుప్తా, కృష్ణారావు, టేకుల సుధాకర్ రెడ్డి, మల్లికార్జున్, రాము యాదవ్, దాల్ నాయుడు, రమేష్, మేకల జీతయ్య, మహేష్, వెంకట్రావు, జగదీష్ గుప్తా, కాలనీ నాయకులు, కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చల్లని తల్లికి చంద్రహారతి, రావణ దళికుల కళల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి. సుమారు 30,000 కోట్ల రూపాయలతో రైతులను ఆదుకోవడం జరిగిందని, సంవత్సర కాలంలోనే 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని చేసి చూపించడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి దొరకలేదని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ రాధేశ్యామ్ ఫంక్షన్ హాల్లో 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన 14 నెలల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలతో రైతులను ఆదుకోవడం జరిగిందని, 22,000 కోట్ల రూపాయల నిధులు రైతు రుణమాఫీ, సుమారు 7,000 కోట్ల చిల్లర నిధులు రైతు భరోసా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిందని, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సొంత జిల్లా అని చెప్పుకునే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చే చెక్కులను తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేవారని, ప్రస్తుతం మాత్రం ఎవరిని కూడా విభజించి చూడకుండా అందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఒక్కరికి చెక్కులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు పండరిగౌడ్, అరుణ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, స్థానిక మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి, పుల్లారావు, తిగుళ్ల భిక్షపతి, గడిల సుధాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మోహన్ నాయక్, రాజ్ కుమార్ గౌడ్, సురేందర్, ఉదయ్ కుమార్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి మీ అందరు తెలుసు, మనము మరి మీరు నన్ను ఎన్నుకున్నాక దాదాపు 2,20,00,000 రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా మన శంకరంపేట మండలికి ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 2,20,00,000 ఇవాళనేమో మరి దాదాపు 52 లక్షల రూపాయలు ఇవాళ మరి కళ్యాణ లక్ష్మి ద్వారా మీ అందరూ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు మరి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా మరి వీళ్ళు మా వాళ్ళ, వీళ్ళు మా పార్టీ వాళ్ళ, వీళ్ళు మా ఇంటి వాళ్ళ అని చూసేది. ఇప్పుడు మనం వచ్చినాక అట్లా ఎక్కడ కూడా ఎవరిని కూడా మరి విభజించి చూడడం లేదు. ఎవరు
తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మొదటి సంవత్సరంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, మరి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ మరి 80-90% మందికి రుణమాఫీ అయింది. ఏదో ఒక దగ్గర పనికిరానోడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరినో పుస్తకాలకి పంపిస్తే ఏదో ఒకటో ఇద్దరు ఏదో రానోళ్ళు మాట్లాడుతుంది తప్ప ఇవాళ 80-90% మందికి మన సంవత్సరం లోపలనే రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళ నుంచి అతను వీళ్ళకి మాట్లాడే హక్కున్నారు అయ్యాలా. మనం సంవత్సరం లోపలనే 22,000 కోట్లు రుణమాఫీ, 7,000 కోట్లు రైతు భరోసా, దాదాపు 30,000 కోట్ల రూపాయలతోటి మన రైతులని వాళ్ళు ఆదుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనం వచ్చి సంవత్సరం 14 నెలలు కూడా అయితలేదు. ఇవాళ రోజు ఈ బీఆర్ఎస్ వల్ల ఏంటంటే కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది. కనీసం మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఒక క్యాండిడేట్ మెదకాల సొంత జిల్లా అని చెప్పుకుంటారు కదా, కేసీఆర్ సొంత జిల్లా అని చెప్పుకుంటారు కదా, మరి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే కనీసం వాళ్ళ క్యాండిడేట్ కూడా గతి లేడు అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, మరి మన ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయితే ప్రతి దగ్గర కూడా 3-4 స్థానం పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్క దగ్గర కూడా డిపాజిట్ వచ్చిన పరిస్థితి లేదు. గుండు సున్నా అంటే వాళ్ళకి 0 సీట్లు మొన్న వచ్చినాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే సమయం మన దగ్గర లేదు. మన శంకరంపేట మండలి మరి మన సంవత్సరం లోపలే 17 కోట్ల రూపాయలు ఇచ్చి మరి రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మన దర్పల్లి గ్రామంకి పోయి 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి దర్పల్లి గ్రామమే కాదు, మొత్తం మండలికి మనం సంవత్సరం లోపలనే 17 కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మరి ఇంతసేపు మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. రేపేమైనా ఓట్లు ఉన్నాయా తల్లి? రేపేం ఓట్లు లేవు కదా. మీరు మీ బిడ్డని గెలిపించి పంపించారు. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే ఆ రోజు కూడా చెప్పిన నేను, ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఉండే పద్ధతి మాది కాదు. ఏదున్నా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీ కొడుకులాగా, మీ మన్మడిలాగా నేను మీ కష్టాలు తీర్చి పెడతా అని చెప్పి మీ అందరూ కూడా తెలియడం జరిగింది. ఇవాళ ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉంటే ఏదో 2 చెక్కులు ఇవ్వాలా గాయమైపోవాలి, మళ్ళీ ఎన్నికలు వచ్చేలాగా కనిపించకపోతుండే. ఇవాళ మొత్తం 50 చెక్కులు కూడా నా చేతితో మీకు ఇచ్చిన లేదా తల్లి? మీ అందరినీ కూడా ఒక మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా నన్ను భావించండి. ఇప్పుడే కాదు, నేను బతుకున్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మన సంబంధం, మన అనుబంధం ఇదే విధంగా ఉండాలా. మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో ముందు తీసుకుపోతామని చెప్పి మరి మీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం రోజున అగ్నిగుండాలు, బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయ పూజారి శివప్ప ఆధ్వర్యంలో శివసత్తుల నాట్యాలతో, బాజా భజంత్రీలతో అగ్నిగుండాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అగ్నిగుండాల నుండి నడిచి వెళ్లారు. ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అగ్నిగుండాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ ఈవో రంగారావు మాట్లాడుతూ గ్రామ పెద్దల సహకారంతో జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని, మంగళవారం రోజున అగ్నిగుండాలు, బోనాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. బుధవారం రోజున బండ్ల ఊరేగింపు, గురువారం రోజున పాచి బండ్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ పెద్దలు, సుదూర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ఈవో రంగారావు తెలిపారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు, భక్తులకు నీటి ఎద్దడి లేకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాలలో హాస్పిటల్ సేవలు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు, చిన్నలు, గ్రామ ప్రముఖులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోచమ్మ దేవాలయం, గ్రామం తునికి, కవాడిపల్లి మండలం, మెదక్ జిల్లాలో తేదీ 17/3/2025 నుండి 20/3/2025 వరకు ఈ జరిగే జాతర 4 రోజులకు గాను రెండో రోజు జాతర సందర్భంగా బోనాలు మరియు అగ్నిగుండాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మరియు పోలీసు వారు బందోబస్తు మరియు వైద్య ఆరోగ్య శాఖ వారు, మిగతా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పాల్గొనడం జరిగినది. మరియు తిరిగి ఇంకా 2 రోజులుగా అనగా రేపు 19వ తారీఖు 3/2025 నుండి 20/3/2025 వరకు బండ తిరుగుడు కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇట్టి జాతరకు గ్రామ పెద్దలు అందరూ మరియు మీడియా మిత్రులు అందరూ కూడా సహకారంతో రెండవ రోజు జాతర సజావుగా జరుగుతున్నది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇరిగేషన్ సాగునీరు ద్వారా రైతుల వరి పంట సమృద్ధిగా ఉంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా, వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ రాహుల్ రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కలెక్టర్ విస్తృత పర్యటన చేసి త్రాగునీటి సరఫరాపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ ఈ వేసవిలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి అవసరాలు, ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి అవసరమైన మేర సమృద్ధిగా త్రాగునీటి సరఫరా చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వరి పంటను పరిశీలించి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందిందని, జిల్లాలో ఎక్కడా కూడా సాగునీరు కొరతతో పంటలు ఎండిపోవడం జరగలేదని తెలిపారు. మండల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పారు. సాగునీరు సరఫరా విషయంలో వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది, వరి పంట దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, గత ఏడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉంది, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుత వరి పంట సాగునీరు అందే పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులను. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సంబంధిత మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరికి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా 25% మనము రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళకి 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మరి మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరూ కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీలో. సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయంపేటలో లేదు. సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేసి అందుతూ ఉంది. ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది. మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్ల కానివ్వండి, వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా మనం అన్ని జిల్లాలు పోల్చుకుంటూ కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్లోనే మనకి నమోదైంది. మ్యాక్సిమం 2,61,000 ఎకర్స్లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతూ ఉంది. మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రభుత్వ తరఫున ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కూడా అన్ని చర్యలు కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.